నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడియన్స్. రైట్, మనకందరికీ తెలిసిందే అమృత ప్రణయ్కు సంబంధించి ఆ యొక్క ప్రణయ్ హత్యకు గురి కావడం జరిగింది. ఆ యొక్క నిందితులకు సంబంధించి ఏ1 ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అమ్మాయి తండ్రి అతను ఉన్నాడో అతను చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఏ1లో అతను ఉన్నాడు, ఏ2లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా పోలీసులు వారికి అంటే న్యాయస్థానం అయితే శిక్షణ విధించడం జరిగింది. ఒకసారి వార్తను చూసే ప్రయత్నం చేద్దాం. ప్రణయ్ హత్య కేసులో ఏ2కు ఉరి శిక్ష, మరో 6గురికి జీవిత ఖైదు, 10,000 చొప్పున జరిమానా. నల్లగొండ ఎస్పీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు. కేసు విచారణలోనే ఏ1 మారుతీరావు ఆత్మహత్య. అప్పటి ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో 1600 పేజీల ఛార్జ్ షీట్. ఇక తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో రెండో ప్రధాన నిందితుడు బీహార్కు చెందిన సుభాష్ శర్మకు ఉరి శిక్ష విధిస్తూ సోమవారం నల్లగొండ ఎస్సీ కోర్టు తీర్పునిచ్చింది. మరో 6గురు నిందితులకు జీవిత ఖైదుతో పాటు 10,000 రూపాయల జరిమానా విధించింది. ఈ హత్య కేసులో ఏ1గా అమృత తండ్రి మారుతీరావు, ఏ2గా బీహార్కు చెందిన సుభాష్ శర్మ, ఏ3గా అస్గర్ అలీ, ఏ4గా అబ్దుల్లా భారీ, ఏ5గా ఎంఏ కరీం, ఏ6గా శ్రవణ్ కుమార్, ఏ7గా శివ, ఏ8గా నిజాంలను కోర్టు గుర్తించింది. ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే ప్రధాన నిందితుడు అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో 2019లో నిందితులు అందరూ బెయిల్పై విడుదలయ్యారు. అయితే బెయిల్పై వచ్చిన అమృత తండ్రి మారుతీరావు మానసికంగా ఒత్తిడికి గురై 2020 మార్చి 7వ తేదీన ఖైరతాబాద్ లోని ఆర్య సమాజ్ భవన్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక ఏ1 మినహా మిగిలిన వారికి కోర్టు అయితే శిక్ష ఖరారు చేసినట్టుగానైతే అర్థమవుతుంది. సో మొత్తానికి అంటే ఇలాంటి ఘటనలు నిజంగా పునరావృతం కాకుండా ఉండాలంటే న్యాయస్థానం ఇలాంటి శిక్షలు వేస్తే తప్పకుండా మరింతగా ఇలాంటి ఘటనలు రాకుండా ఉండేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. నిజంగా అంటే మామూలుగా వీళ్ళు ప్రేమ వివాహం మామూలుగా ఇట్లా చేసుకున్నంటే సరే, ఈ వాళ్ళేంటిది కులం రకంగానో ఇంకేదో రకంగా చంపించిండు వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో అమృత వాళ్ళ తండ్రి మారుతీరావు అంటేనే చంపించిన వాళ్ళ కారణంగా ఏం జరిగింది ఇక్కడ? నువ్వే కుమిలి నాకేమైనా అవుతుందనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్నావు. ఏమైనా అయిందా? కాలే. మళ్ళీ అదేవిధంగా ఈ ప్రణయ్కి వాళ్ళ కుటుంబానికి ఒక రకమైనటువంటి బాధను మిగిల్చినావు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నువ్వు చనిపోవడం వల్ల మీ భార్యకు అదేవిధంగా ఇంకొక పిల్లలకు అమృతతో ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నువ్వు మరొక రకమైనటువంటి బాధను మిగిల్చినావు. నువ్వు చనిపోవడం, నువ్వు చంపడం, ఇదంతా కూడా ఇటు రెండు కుటుంబాల్లో కూడా నిజంగా విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి. అంటే నాకేదో జరుగుతుంది, నా కుటుంబం ఇట్లా అవుతుంది, నా కుటుంబం దిగజారిపోతుంది అనే విషయాలను కూడా మానుకోండి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఏదైతే హత్యలకు సంబంధించి చాలా రకాలుగా జరుగుతూ ఉన్నాయి. ఏ రకంగా ఇటు ప్రేమ విహానమైన, ఇటు అక్రమ సంబంధమైన, అదేవిధంగా ఇంకొక రకమైన వాటి వల్ల కూడా జరుగుతున్నాయి. అయినా కూడా హత్యలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. హత్యలు జరుగుతున్న క్రమంలో ఏం జరుగుతుంది? న్యాయస్థానాలను కూడా ఏం చేయాలి? ఇలాంటి శిక్షలు చేస్తే నిజంగా వేరే ఎవరైనా చేయాలని కూడా నిజంగా భయం పుట్టాలి. న్యాయస్థానాలు ఇలానే పక్కడబందిగా పనిచేయాలి. మొన్న భూపాలపల్లి జిల్లాలో ఏదో ఒక కారణంగానైతే అతన్ని రాజలింగమూర్తి అనేటువంటి సామాజిక కార్యకర్తను హత్య చేయడం జరిగింది. కిరాతకంగా హత్య చేయడం జరిగింది. కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం ముంగట వాళ్ళు చేసి అప్పచెప్పారు. అదేవిధంగా కొంతమందిని పట్టుకునేటువంటి ప్రయత్నం ఉన్నారు. నిజంగా ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది? ఒక నిందితుడిని అసలైన నిందితుడిని ఇంకో పట్టుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఎవరైతే ఉన్నారో హత్యకు సంబంధించి వారందరిపైన కూడా నిజంగా ఇలాంటి శిక్షలు వేయాలి. ఇలాంటి శిక్షలు వేస్తే మళ్ళా కూడా ఇంకో కొంతమంది బయటికి రాకుండా ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ఉంటారు. సో నిజంగా న్యాయస్థానం అనేది, న్యాయ చట్టాలు అనేది కూడా తప్పకుండా ప్రజల పక్షాన ఉండాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా న్యాయస్థానం ఎట్లయితే ఉందో ఆ చట్టాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, తప్పు చేసిన వ్యక్తికి తప్పకుండా శిక్షలు పడే విధంగా ఉంటే బాగుంటుంది. ఇలాంటి ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కూడా కొన్ని చోట్లనైతే నిజంగా న్యాయస్థానాలు పకడ్బందీగా పనిచేస్తున్నాయి. ఆ విధంగానే కూడా ప్రతి చోట పనిచేయాలి. ప్రతి చోట పనిచేస్తే ఇలాంటి హత్యలు కానీ రకరకాలుగా సంఘటనలు జరగకుండానైతే ఉంటుంది. సో మొత్తానికి ఈ యొక్క అమృత ప్రణయ్ విషయంలోనైతే ఒక రకంగానైతే నిజంగా కోర్టుకు సంబంధించి అదేవిధంగా ఇది ఏదైతే పర్యవేక్షణలు కానీ సూపర్విజన్లు కానీ పోలీస్ శాఖను కూడా ఒప్పుకోవచ్చు. మొత్తానికి
ఒక రకమైనటువంటి ఆ కొన్ని సంవత్సరాలకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి అయితే వీళ్ళందరికీ మామూలుగా ఒక రకంగా చెప్పినట్టు శిక్ష పడడం జరిగింది. సో ఇట్లానే న్యాయస్థానాలు ఉండాలి. న్యాయస్థానాలు మంచిగా పనిచేస్తే సాఫీగా ఎలాంటి మన యుద్ధాలకు పాల్పడకుండా, యుద్ధాలు కూడా జరగకుండా ఉండేందుకైతే అవకాశం ఉంది. యుద్ధాలు అంటే నథింగ్ బట్ ఇలాంటి ఫైటింగ్లో ఇలాంటి హత్యలే జరగకుండా ఉండేందుకంటే ఆస్కారం ఉంటుంది. కాబట్టి న్యాయస్థానాలు పకడ్బందీగా ఉండాలి. పోలీస్ శాఖ కూడా సమర్థవంతంగా పటిష్టంగా పనిచేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండొచ్చు అనేది కూడా మనకైతే అర్థమవుతుంది. సో న్యాయస్థానాలు కూడా పోలీస్ శాఖ కూడా ఇంకా మంచిగా పనిచేస్తే బాగుంటుందని కూడా మేమైతే అభిప్రాయపడుతున్నాం. సో ఇది ఇప్పటివరకు కంటెంట్ చూస్తున్నానండి ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.